హలో యూట్యూబ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మిస్టర్ బ్యాచిలర్ ఫుడీస్. ఆహా! చూస్తుంటేనే నాకైతే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. అంత అద్భుతమైన ఆవకాయ ఇది. మా ఇంట్లో మా అమ్మగారైతే పెట్టారు. ఈ ఆవకాయని మీ అందరితో షేర్ చేసుకుందామనైతే నేను వీడియో తీశాను. ఎలా చేయాలి? ఏంటి? ఆ ప్రాసెస్ ఏంటి? అనేది ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే మనం ఆవకాయ పెట్టడం కోసం తెచ్చిన మామిడికాయలన్నిటిని అలా పెద్ద టబ్బులో వాటర్ పట్టేసి వాటర్లో వేసేసేయండి. ఆ వాటర్లో వేసేసి ఒక 20 మినిట్స్ అలా వదిలేసి, తర్వాత వెనక చెక్కు అనేది ఉంటుంది కదా, మన కాయ కోసినది చెక్కు, దాన్నైతే తీసేసుకోవాలి. తీసేసుకొని మళ్ళీ వాటర్లో వేసేసి ఒక్కొక్క కాయని ఇలా నీట్‌గా ఏదన్నా క్లాత్ తోటి తుడుచుకొని అన్ని కాయలనైతే తీసి పక్కన పెట్టుకోండి. మేమైతే ఒక 40 కాయలైతే ఆవకాయ పెట్టాము. సో, ఆ 40 కాయలకి ఎంత కారం, ఉప్పు, ఏవేవి ఎంత క్వాంటిటీ పడుతుందనేది కూడా నేను చెప్తాను. సో, ఇక అంతా నీట్‌గా, క్లీన్‌గా తుడిచిపెట్టుకున్న తర్వాత ఆ మామిడికాయ ముక్కలనైతే ఇలా కట్ చేసుకోవాలి. ఈ బయట మామూలుగా అయితే మార్కెట్ దగ్గరగా మనకి కాయకి ఇంతని ఒక రూ. 3, రూ. 4 ఇస్తే వాళ్ళే కట్ చేసి పెడతారు. లేదు మన ఇంట్లోనే కట్ చేసుకునే ఓపిక ఉంటే మాత్రం మన ఇంట్లోనే కట్ చేసుకోవచ్చు. సో, ఈ కాయలన్నిటిని అయితే నేనే కట్ చేశాను. మనకు నచ్చిన సైజులో పెట్టుకుంటే కోసుకుంటే సరిపోతుంది. మీకు సైజు చిన్నగా కావాలంటే చిన్నగా, లేదు పెద్దగా కావాలంటే పెద్దగా, మీ ఇష్టం. ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే కట్ చేసుకోవచ్చు. సో, నేనైతే ఇప్పుడు చూపిస్తున్నా కదా, అది హాఫ్ కేజీ అనమాట. హాఫ్ కేజీ ఉంటుంది. హాఫ్ కేజీ తోటి నేను 8 సోళ్ళైతే పోసుకున్నాననమాట. మొత్తం 12 కేజీలు కాబట్టి అంతా ఒకేసారి అవ్వదు కాబట్టి ఒక పెద్ద బేషన్‌లో 4 కేజీలు, 4 కేజీలు చొప్పున 3 సార్లు చేశామనమాట. సో, 4 కేజీలు పోసుకున్న తర్వాత కొంచెం పసుపైతే వేసుకోండి. తర్వాత కొంచెం మెంతి పిండి, తర్వాత ఆవపిండి, తర్వాత జీలకర్ర పొడి. ఈ 12 కేజీల మొత్తానికి 100 గ్రాములు ప్రతీది, మెంతిపిండి 100 గ్రాములు, ఆవపిండి 100 గ్రాములు, జీరా పౌడరు 100 గ్రాములు పట్టింది ఈ పౌడర్స్ అయితే. సో, పసుపు కొంచెం కొంచెం వేసుకోండి. మనం 4 కేజీలు వేసుకుంటున్నాం కాబట్టి మనం చేత్తోటి అందాజుగా ఒక 30 గ్రాములు, ప్రతిసారి 3 సార్లకి 30 గ్రాములు, 35 గ్రాములు అలా పోసుకోండి. తర్వాత ఒక పావు కిలో నూనె అయితే పోసుకోండి పైనుంచి. తర్వాత ఇవన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా అయితే కలుపుకోండి. అందరూ చాలామంది ఒక్కొక్కళ్ళు ఒక్కో పద్ధతిలో చేస్తారనమాట. సో, మా అమ్మగారైతే ఈ పద్ధతిలో చేశారు. ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళు చేసుకుంటారు. సో, నేను మా అమ్మ చేసిన పద్ధతి మాత్రం మీకు షేర్ చేసుకుంటున్నాను. సో, తర్వాత ఈ గ్లాస్ వచ్చేసి ఒక 300 గ్రాములు ఉంటదనుకోండి. ఒక 300 గ్రాములు. సో, 4 కేజీలు కాబట్టి 2 గ్లాసులు అంటే అటు ఇటుగా హాఫ్ కేజీ, 600 గ్రాముల మధ్యలో అయితే వేసుకుందనమాట. ఆ ఉప్పు మొత్తం ఆ ముక్కలకి పట్టేటట్టుగా అయితే కలుపుకుంది మళ్ళీ ఒకసారి. ఇది మామూలుగా మన ఇంట్లో వాడే ఉప్పయితే కాదు. బయట మామూలుగా కిరాణా షాపులలో గానీ, సూపర్ మార్కెట్‌లలో గానీ మనకి పచ్చడిలోకి సెపరేట్‌గా ఉప్పు దొరుకుతుందనమాట. ఆ ఉప్పు వాడండి. సో, తర్వాత సేమ్ కారం కూడా 2 గ్లాసులు, కొంచెం ఎక్కువ ఒక 600 గ్రాములు కరెక్ట్‌గా అనుకోండి. 550 గ్రాములు, 600 గ్రాములు పోసేసుకొని అయితే మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆ ముక్కలన్నిటికి ఈ పౌడర్‌లు, మన ఉప్పు, కారం అన్నీ మిక్స్ అయ్యేటట్టుగా అయితే బాగా కలుపుకోండి. తర్వాత పైనుంచి వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లి ఏంటంటే దానికి సెపరేట్‌గా పొట్టు తీసి మీరు పైనుంచి వేసుకున్నా పర్లేదు. మా అమ్మగారైతే కొంచెం అలా కచ్చాపచ్చాగా దంచేసి పైనుంచి వేసుకుందనమాట. సో, ఇంతే అనమాట ప్రాసెస్. ఫస్ట్‌దైతే మనకి ఇక పాతకాలపు పద్ధతిలో అలాగా జాడీ అయితే ఉంది మా ఇంట్లో. ఆ జాడీలో ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసేయండి జాడీ మొత్తం. జాడీ మొత్తం స్ప్రెడ్ చేశాక మనం కలుపుకున్న ముక్కలైతే ఉన్నాయి గదా, ఆ ముక్కలన్నిటిని ఆ జాడీలో వేసేయండి. సో, ఇందులో అయితే 8 కేజీలైతే పట్టింది. ఇంకొక 4 కేజీలైతే ఇంకో దాంట్లో పెట్టామనమాట. సో, మీకైతే నేను ఆ 2 సార్లు ఆ 8 కేజీస్ చేసిన ప్రాసెస్ అయితే చూపించాను. మరి ఎక్కువ ఎందుకు లాగ్ చేయడం, సేమ్ ప్రాసెస్ కాబట్టి అని చెప్పేసి నేనైతే ఎక్కువ లాగ్ చేయకుండా తక్కువే చేశాను. అయినా టైం మాత్రం 10 నిమిషాలు వచ్చేసిందండి. ఇకపోతే ఆ కారం అయితే మనకి 2 కేజీల వరకు పడుతుంది. ఉప్పు కూడా అంతే పడుతుంది. సో, నూనె వచ్చేసి మనకి 3 కేజీలు పడుతుంది. మా అమ్మ అయితే పల్లి నూనె వాడింది. 3 కేజీలు పడుతుంది. ఫస్ట్ అయితే ఇప్పుడు కేజీన్నర వాడుతుంది. మళ్ళీ 3 రోజుల తర్వాత మిగతా ఆయిల్ అనేది మిక్స్ చేస్తుందంట. సో, ఇప్పుడు చూసారా, ఇదొచ్చేసి సెకండ్ రౌండ్ అనమాట. అంటే ఇంకో 4 కేజీస్ అనమాట. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. ఒక 4 కేజీలు ఒక పెద్ద బేషన్‌లో తీసుకొని మళ్ళీ ఆ పౌడర్ మెంతి పొడి, జీరా పొడి, ఆవ పొడి, ఉప్పు, కారం అన్నీ వేసుకొనైతే మిక్స్ చేసుకోండి. ఎక్కువ లాగ్ చేయకుండా మాత్రం కొంచెం ఫాస్ట్‌గా చూపిచ్చేస్తున్నాననమాట ఇది. ఇంకో ప్రాసెస్‌లో అయితే ఫస్ట్ ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిలు, కారం, ఉప్పు అన్నీ
ఒకేసారి మిక్స్ చేసి ఒక దాంట్లో స్టోర్ చేసేసి 3 డేస్ తర్వాత చూసేసి ఒకసారి డైరెక్ట్‌గా తినేస్తాననమాట. ఇక్కడేందంటే మా అమ్మగారేందంటే ఫస్ట్ అన్నీ మిక్స్ చేసి తర్వాత 3 రోజుల తర్వాత మిగతావి మిక్స్ చేసి అలా చేసిందనమాట. సో, ఇప్పుడైతే ఆ రెండో రౌండ్‌ది కూడా 4 కేజీస్ కూడా పైన వేసేసాక దానిపైన మళ్ళీ కొంచెం ఒక 10 గ్రాముల చొప్పున జీరా పొడి, మెంతి పొడి, ఆవ పొడైతే పైనుంచి వేసేసింది. మళ్ళీ మిగతావన్నీ కూడా కొంచెం కొంచెం అలా పసుపు కూడా వేసేసిందనమాట. తర్వాత దాంతో పాటు ఇగ కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి ఉంటాయి కదా! ఆ వెల్లుల్లి కొన్ని వేసింది. తర్వాత కొద్దిగా ఉప్పు, దాంతో పాటు కారం కూడా ఈ 2 ఇవన్నీ మళ్ళీ మనం ముక్కలలో ఏవైతే కలుపుకున్నామో అవన్నీ కూడా మళ్ళీ పైనుంచి కొద్ది కొద్దిగా అలా వేసేసి సెట్ చేసి పెట్టేసిందనమాట. దాంతో పాటు ఆయిల్ కూడా కొంచెం ఒక గ్లాసు, ఒక పావు కిలో, ఒక 250 గ్రాముల వరకైతే ఆయిల్ అయితే పోసేసిందనమాట. ఇప్పుడు తర్వాత దీనిపైనుంచి మూత పెట్టేసుకొని ఏదైనా క్లాత్ పెట్టేసి కట్టేసి పక్కన పెట్టేసి ఒక 3 రోజులైతే పక్కన పెట్టాలి. అంటే ఇవాళ పెడితే మనం థర్డ్ డేకి మళ్ళీ మనం కొంచెం ఆయిల్ ఒకవేళ ఉప్పు తక్కువైనా మిక్స్ చేసుకోవచ్చనమాట. అందులో ఇదొక బెనిఫిట్ ఉంటది. ఒకవేళ ఉప్పు చాలకపోతే మిక్స్ చేసుకోవచ్చు. ఇబ్బందేముండదు. మనం ఇలా మూత పెట్టి కవర్ చేసేస్తే గాలి ఆడకుండా కవర్ చేసేస్తే 3 రోజుల తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఆ ముక్క అనేది బాగా మగ్గిపోతుందనమాట. మగ్గిపోయి ఆ ఉప్పు, కారం అనేది మన ముక్కకు పట్టేసి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందనమాట. 3 రోజుల తర్వాత ఓపెన్ చేశాక చూపిస్తా చూడండి. ఇప్పుడైతే మీకు నిండుగా కనిపించింది కదా! 3 రోజుల తర్వాత ఓపెన్ చేసిన తర్వాత ఆ ముక్క మగ్గిపోయి మనకి ఒక 20% అనేది తగ్గిపోతుందనమాట జాడికి. చూడండి ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నా కదా! ఓపెన్ చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది. కానీ ఏది ఏమైనా ఒక నిజమైతే చెప్పాలండి. మనం రోజు ఎన్ని చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు, టమాటా పప్పు ఎన్ని తిన్నా సరే ఆ ఆవకాయ టేస్ట్ వేరే అండి. వేరే లెవెల్ అంతే. చూడండి ఇప్పుడు మూత తీసా కదా! మూత తీస్తే చూడండి ముక్కయితే మగ్గిపోయి చూడండి ఎలా తగ్గిపోయిందో మనకి. ముక్కయితే బాగా మగ్గిపోయింది. చూడండి ఆ గెంటె పెడుతున్నాను ఎంత లెవెల్‌లో కిందకెళ్ళిపోయిందో. ఇప్పుడైతే జాగ్రత్తగా ఒక పెద్ద గరిటె తీసుకొని మిక్స్ చేసుకోండి. అదిగో చూడండి మనం కేజీ ఆయిల్ పోసాం కదా! 8 కేజీలకి ముక్కకైతే కరెక్ట్‌గా సరిపోయిందనమాట. ముక్కకు పట్టేసింది. అవన్నీ ఉప్పు గాని, కారం గాని, ఆయిల్ గాని అవన్నీ ఇగో చూడండి ముక్కకైతే బాగా పట్టేసాయి. సో, ఫస్ట్ అయితే గరిటె తీసుకొని ఆ జాడీలో నుంచి జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి మొత్తం. ఎందుకంటే ముక్క మొత్తం ఒకసారి మిక్స్ అవ్వాలి కాబట్టి జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ముందుగా అయితే చెప్పాం గదా! సో, ఫస్ట్ అయితే మనం కేజీ ఆయిల్ వాడాం 8 కేజీస్‌లో. ఇప్పుడు మిగతా ఇంకో కేజీ ఆయిల్ అయితే పోసేయండి. ఇది 8 కేజీస్ కాబట్టి నేను కేజీ చెప్తున్నా. ఇంకో 4 కేజీస్‌కి మీరు ఇంకో హాఫ్ కేజీ ఆయిల్ అయితే కలుపుకోండి. మిక్స్ చేసుకోండి. ఈ నూనెనైతే కాగబెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా పచ్చి ఆయిల్ అయితే కాగబెట్టకుండా పచ్చి ఆయిల్‌నైతే అందులో వేసేయండి. ఇంకా ఆయిల్ వేసేసి మళ్ళీ కింద నుంచి పై వరకు జాగ్రత్తగా మొత్తాన్నయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మీరు చేయాల్సింది వేడి వేడి అన్నంలో ఈ మామిడికాయ పచ్చడినైతే వేసుకొని పైనుంచి ఒక 2 స్పూన్లు నెయ్యినైతే వేసుకొని కలుపుకొని తింటే ఉంటది చూడండి. ఆహా! అనాల్సిందే. అద్భుతం అంతే. అమృతంలాగా ఉంటుంది. అంత బావుంటుంది ఈ ఆవకాయ. ఖచ్చితంగా అసలు ఈ ఆవకాయనైతే ఈ సమ్మర్ సీజన్‌లో ఎవ్వరు అయితే మిస్ చేయరు. మన ఇండియా నుంచి ఔట్ ఆఫ్ స్టేట్స్‌కి కూడా ట్రాన్స్‌ఫర్ చేస్తారనమాట. అంత ఫేమస్ ఈ ఆవకాయ అంటే. చూడండి ఈ పచ్చడి కూడా ఎంత ఎర్రగా, రెడ్‌గా చూస్తుంటేనే అద్భుతంగా అనిపిస్తుందనమాట. అంత బావుంటుంది. సో, మీరు కూడా ఈ టైప్‌లో ఒకసారి ఆవకాయనైతే ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఈ ఆవకాయ గనక మీకు నచ్చితే మాత్రం మీరు ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా అయితే ఒక లైక్ ఏసుకొని, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.